ప్రభునందు పిల్లారా, ఈరోజు ఆదివారం. అందరూ దేవుని సన్నిధికి సంతోషంగా రండి. ప్రభువుని సంతోషంగా ఆరాధించి స్తుతించి ప్రభువుని మనం ఘనపరుచుకుందాం. ఎందుకంటే మన మరణ శిక్షణ తొలగించిన వాడు, శాశ్వత జీవాన్ని మనకిచ్చిన వాడు కనుక యుగయుగాలు ఆయనతో కలిసి మనం జీవించబోతున్నాం కనుక అటువంటి ప్రభువుని సంతోషంగా మనం ఆరాధించి గణపరుచుకుందాం. అందరూ రండి, ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఇంతవరకు నాయనా మీరు మమ్మలను భూమి మీద ఎంతో సురక్షితముగా కాచి కాపాడి నమ్మకమైన కాపరివిగా మీరు మా జీవితాల్లో మిమ్మల్ని మీరు కనబరుచుకుంటున్నందుకు అయ్యా నిండు మనస్సుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. గత కాలములో తండ్రి జీవమేదో ఎరుగక చీకటి సమ్మదులంగా బ్రతుకుచ్చు దారి తప్పిపోయిన ప్రజలంగా ఉన్నాం. లోకమందు దేవుడు లేని వారమై ఉండి వాగ్దాన నిబంధనలు లేని, నిరీక్షణ లేని పరజనులుగా మేము ఉన్నప్పుడు మేము నశించిపోవడానికి ఎంత మాత్రము కూడా ఇష్టము లేక మమ్ములను ప్రేమించి మీ కుమారుడైన యేసు ప్రభువుని మాకు రక్షణకర్తగా అనుగ్రహించిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని నీ వాక్యము సెలవిస్తుంది. మీ కుమారుణ్ణి మాకు రక్షణకర్తగా అనుగ్రహించి ఆయన యొక్క జనన మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా మీరు మాకిచ్చిన ఉన్నతమైన విలువైన రక్షణ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, రక్షించిన నాటి నుండి మమ్మల్ని ఏమాత్రము కూడా విడువక ఎడబాయక తోడై ఉండి చాలిన ప్రభుడువిగా దేవుడివిగా మాకు తోడై ఉండి నీ మహదైశ్వర్యములో నుండి ప్రతి అవసరతను అనగా శారీరక అవసరతను, ఆత్మ సంబంధమైన అవసరతను మీరు మాకు తీరుస్తూ తండ్రి ఏది కూడా లోటు లేకుండా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అనుగ్రహిస్తున్నారు. భౌతిక సంబంధమైన అన్నవస్త్రములను ఇచ్చి మమ్మల్ని పోషించి సంరక్షిస్తున్నారు. వ్యాధి బాధల్లో తోడై ఉండి స్వస్థపరిచి మమ్మల్ని జీవింపచేస్తున్న నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. ఇదిగో లోకములో ప్రస్తుత పరిస్థితులు ఎంతో భయానకంగా ఉంటూ ఉండగా మా చుట్టూ ఎంతోమంది కూలుతూ ఉండగా నీ వాగ్దానము మా పక్షంగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీ ప్రక్కన 1000 మంది కూలినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు అని మీరు చెప్పిన మాట మా ఎడల మీరు నెరవేరుస్తున్నారు. మా చుట్టూ గొప్పవారు, బలవంతులు, ధనవంతులు, అనేక విషయాల్లో ఆధిక్యతలు కలిగిన వారు ఎంతోమంది మేము మరణిస్తున్నట్లుగా చూస్తున్నాం, గమనిస్తున్నాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను నీవు మా కాపరివిగా, మా గొప్ప దేవునిగా నిన్ను నీవు కనబరుచుకుంటున్నావు ప్రభు. అందుకు నీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆదివారం ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. మీ దాసునికి ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఇతర దేశాల్లో ఉన్నారు, ఆత్మీయ బిడ్డల వాళ్ళని జ్ఞాపకం చేసుకునండి. స్వదేశంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకునండి. అలాగుని నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరి చుట్టూ కంచివేయి నాయన, కాపుదలుంచండి. ఎవరికి ఎటువంటి కీడు కలగకుండానట్లు
నీ కాపుదల మెండుగా ఇచ్చి ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని, స్త్రీ పురుషులందరినీ, ప్రతి సంఘములో ఉన్న వారిని కాచి కాపాడమని నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ సమయంలో పాటల పాడుటలో, వాక్య పరిచర్యలో తోడైండి నడిపించమని కోరుకుంటూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునకే ఆరోపించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో పాటలు పాడుకొని ప్రభుని స్తుతిందాం. నిన్నటి దినాన్ని ఈ కొత్తింటి దగ్గర కార్యక్రమాలు చేస్తున్నాం కనుక ఇక్కడ ఇంకా జనరేటర్ సదుపాయం అది లేదు. కరెంటు పోయింది. సరిగ్గా ప్రోగ్రాం చేసే టైంకి కరెంటు పోయింది. అందుకే మీకు టైంకి ప్రోగ్రాం అందించలేకపోయాం. తర్వాత అయితే ప్రోగ్రాం టెలికాస్ట్ చేసాం, ఆ టైంకి అందించలేకపోయాం. షెడ్యూల్ ప్రకారం 7:30కి మీకు అందించలేకపోయాం కనుక తర్వాత దాన్ని టెలికాస్ట్ చేసాం. తప్పనిసరిగా అందరూ చూడండి. మంచిదండి. పాటలు పాడుకుని ప్రభుని స్తుతిందాం. 670వ పాట మొట్టమొదటిగా పాడుకుందాం. ప్రభుని స్తుతిందాం. అందరూ పాటల పుస్తకాల దగ్గర ఉంచుకుని మాతో పాటు మీరు కూడా ప్రభుని స్తుతించండి. దేవుని మందిరంలో ఎట్లా కూర్చుంటామో అట్లాగే కూర్చుని సంతోషంగా ప్రభువుని స్తుతిందాం. 670వ పాట, పాత పుస్తకాల్లో 568. అందరం కలిసి పాడుకుందాం. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. జనకాని వెన్నుకొనినా జనుల క్షేమము చూచి, జనకాని వెన్నుకొనినా జనుల క్షేమము చూచి సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొను.
ఆడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము. కొని ఆడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. దేవాని ప్రజల ఎడల దినదినము నీకున్నా. దేవాని ప్రజల ఎడల దినదినము నీకున్నా. గనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము. గనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. దేవా నీదు స్వరూప దివ్య దర్శనమును. దేవా నీదు స్వరూప దివ్య దర్శనమును. దినదినము నా కొసగి నన్ను జ్ఞాపకముంచుకొనుము. దినదినము నా కొసగి నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. నీ మధ్యన నా ఆత్మ ఉన్నది భయపడకు. మీ మధ్యన నా ఆత్మ ఉన్నది భయపడకు. గని నా మహోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము. గని నా మహోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ముదమారా నన్నెన్నుకొని ముద్రాయుంతరముగను. ముదమారా నన్నెన్నుకొని ముద్రాయుంతరముగను. చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము. చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను.
సువార్త గీతం పాడుతున్నాం. 390 పాత పుస్తకాల్లో 337 పాట. సోదరుడా పాపక్షమకై వేడుమ ప్రభు యేసుని పాడును. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను. యేసుని రాజ్యము సమయము వచ్చెను. రక్షణను పొందేదవు నీవు విశ్వసించిన. నీవు విశ్వసించిన రక్షణను పొందేదవు నీవు విశ్వసించిన. నీవు విశ్వసించిన. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. మనుజ రూపము ధారించి స్వర్గము దిగి వచ్చెను. మనుజ రూపము ధారించి స్వర్గము దిగి వచ్చెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము త్రుంచెను. పాప బంధము త్రుంచెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము త్రుంచెను. పాప బంధము త్రుంచెను. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను. కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను. తనదు రక్తము కార్చెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను. తనదు రక్తము కార్చెను. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సమయము లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే. సమయము లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము. రక్షణను పొందుము. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము. రక్షణను పొందుము. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. పాప సాగరమునందు ఎంత కాలముందు. పాప సాగరమునందు ఎంత కాలముందు. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును. యేసు ప్రభు విడిపించును. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును. యేసు ప్రభు విడిపించును. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని.
పోయిన వారం ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. గుర్తుందని నేను అనుకుంటున్నాను. అసలు మీరు ఏది మర్చిపోరు కదా, ఏది మర్చిపోరు కదా. అసలు అప్పుడు అలాగన్నావు, ఇప్పుడు ఇలాగన్నావు, అవి మర్చిపోం. అది ఇది విన్న వెంటనే గుర్తుండదులే. ఇది ఏది మర్చిపోము, అవి మర్చిపోము కదా. మనం అంత మంచివాళ్ళం. ఏవండి, పోయిన వారం చెప్పిన అంశం గుర్తుందా? ఏంటి చెప్పండి? ఏం చెప్పుకున్నాం? నోట్స్లో ఉందా? ఏమండి, క్రీస్తు యొక్క న్యాయపీఠం గురించి మాట్లాడుకుంటున్నాం. సంఘము న్యాయపీఠం దగ్గర ఎదుర్కొనే తీర్పులు అని ఈ ప్రసంగానికి టైటిల్ పెట్టాం. సంఘం ఎత్తబడుతుంది, న్యాయపీఠం దగ్గర ఏ తీర్పులు ఎదుర్కొంటుంది అనే విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. కనుక క్రీస్తు న్యాయపీఠం మన హృదయంలో ఉండాలి, మన కళ్ళ ముందు ఎప్పుడూ కదులాడుతూ ఉండాలి. క్రీస్తు యొక్క న్యాయపీఠం అది మన హృదయాల ముందు కదలాడుతున్నప్పుడు, ఓహో, ఒక దినాన్ని నేను కూడా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కోవాలి అన్న భయం మనలో ఉంటుంది. అంచేత మనందరం కూడా ఎత్తబడగానే పెండ్లి విందులోకి వెళ్ళిపోము కదా. ముందు వెంటనే విందు అనుకోకండి. గద్దింపులు ఉంటాయి, శిక్షలు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి. మన మహిమ స్థాయి నిర్ణయించబడుతుంది. ఇదంతా ఈ తీర్పు అయిన తర్వాతనే ఆఖరిని పెండ్లి విందు ఉంటుంది. వెళ్ళిపోగానే పెండ్లి విందు కాదు ప్రియ మిత్రులారా. అంచేత క్రీస్తు యొక్క న్యాయపీఠాన్ని మనం ఎదుర్కోవాలి. మూలవాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. సరే, క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. ఆ పీఠం మీద కూర్చున్నవాడు న్యాయాధిపతి. అందుకని ఆ పీఠానికి ఆ విలువ వచ్చింది, ఆ పేరు వచ్చింది. దాని మీద కూర్చున్నవాడు న్యాయాధిపతి. అసలు అన్యాయం అనేది ఆయన దగ్గర లేదు. ఆయన న్యాయవంతుడు. ఏమండి, యోబుని గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు అతడు న్యాయవంతుడు అని సాక్ష్యం ఇస్తాడు దేవుడు. న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని యోబుని గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. న్యాయవంతుడు అంటాడు. కనుక న్యాయం అనేది చాలా అవసరం. న్యాయంగా ప్రవర్తించడం, న్యాయంగా మాట్లాడడం అనేది కూడా మనం అలవర్చుకోవాలి. అది చాలా అవసరమైన క్రియ. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి మనం వెళతాం. ఆ పీఠం మీద కూర్చుని న్యాయాధిపతి అయిన మన ప్రభు అందరికీ తీర్పు తీరుస్తాడు. అందరికీ అనగా సార్వత్రిక సంఘానికి, మీకు నాకు అందరికీ తీర్పు తీరుస్తాడు. అందుకే మన చర్యలన్నీ కూడా న్యాయంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా భూమి మీద ఉన్న దినాలు
చాలా జాగ్రత్తగా గడపాలి. అందుకని అపొస్తలుడైన పేతురు ఈ విషయం గురించి అంటాడు. ఆయన పేతురు రాసిన మొదటి పత్రికలో అపొస్తలుడైన పేతురు ఈ విషయాన్ని తెలియజేస్తాడు. చూసారా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఏమండి, దయవుంచి గమనించండి, 17వ వచనం చదువుకుందాం. పక్షపాతము లేక క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. సరే, పరదేశులైనంత కాలము, ఏదో ఈ నెలో సంవత్సరము కాదు, పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపాలట. ఎందుకని? పక్షపాతము లేకుండా ఆ క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవుడు ఆయన. అంచేత మీరు పరదేశులై ఉన్నంత కాలము కూడా భయముతో గడపండి. మీ జీవిత యాత్ర పైన దేవుడనేవాడు ఒక ఆయన ఉన్నారు. ఆయన అనుదినము అనుక్షణము నన్ను గమనిస్తున్నారు. నేనేం ఆలోచన చేస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో, ఏం చూస్తున్నానో, ఎట్లా ప్రవర్తిస్తున్నానో అనుక్షణము ఆయన నన్ను గమనిస్తున్నాడు. కనుక ఒక దినాన్ని నేను ఆయన ముందు నుంచోవాలి. కనుక నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచన ప్రతిలో ఉండాలి. మీరు పరదేశులై ఉన్నంత కాలము, ఏదో నెలో సంవత్సరము కాదండి, లేకపోతే ఆదివారం మందిరంలో ఉన్నప్పుడో అది కాదు, పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపమన్నాడు. ఈ పవిత్రమైన భయం ఉండాలి. యెహోవా యందలి భయము పవిత్రమైందంటాడు 19వ కీర్తనలో. కనుక అటువంటి భయంతో గడపాలి. ఏదో నువ్వు వణుకుతూ ఉండాలని కాదు, ఆ భయములోనే ఆనందిస్తూ సృష్టికర్తను తెలుసుకున్నాను, గొప్ప ఉన్నత రాజ్యములోకి వెళ్ళబోతున్నాను, మహిమలోకములోకి వెళ్ళబోతున్నాను, నా ప్రభు ద్వారా నేను బహుమానం పుచ్చుకుంటాను అన్న ధోరణితో, అటువంటి విధానముతో మనం భయపడుతూ చక్కగా దేవుని సన్నిధిలో గడపాలి. పరదేశులై ఉన్నంత కాలము కూడా భయముతో గడపని అపొస్తలుడైన పేతురు హెచ్చరించాడు. ఇందాక క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని చెప్పిన వాడెవరు? అపొస్తలుడైన. ఇక్కడ ఈ తీర్పు గురించి మాట్లాడింది ఇక్కడెవరు? అపొస్తలుడైన పేతురు. అందుచేత మనం క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కోవాలి. పోయిన వారం మనం ఏం చెప్పుకున్నామంటే ఏ విషయాల్లో దేవుడు తీర్పు తీరుస్తాడు అని మనం అనుకుని ప్రశ్న వేసుకుని, మొట్టమొదట దేని విషయంలో తీర్పు తీరుస్తాడు ఆయన? ఆలోచనలు. అది మొదటిది. అంధకారమందలి రహస్యములను, ఆలోచనలను ఆయన వెలుగులోనికి తెచ్చి అవన్నీ బహిర్గతం చేసినప్పుడు దేవుని వల్ల మనకు మెప్పు కలుగుతుందన్నాడు. అంచేత మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోవాలని, ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, ఎక్కడున్నా మన ఆలోచనలు దేవునికి ఇష్టతరంగా, న్యాయమైనవిగా ఉండాలని, ఆలోచనలను కూడా తీర్పులోకి తీసుకొస్తాడని మనం చెప్పుకున్నాం పోయిన వారం. రెండవది, క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. ఏమండి, నరపుత్రుల మార్గములన్నిటినీ కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. 2 క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. తర్వాత క్రియలను బట్టి కూడా తీర్పు తీరుస్తాడని మనం చెప్పుకున్నాం. ఇంకా ఏమి తీర్పు తీరుస్తాడు? మూడవదిగా మనం ఈరోజు కూడా మనం జ్ఞాపం చేసుకుందాం. మూడవదిగా దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు ఆయన అంటే మాటలను బట్టి కూడా తీర్పు తీరుస్తాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం కాడి నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 12:36వ వచనం కాడి నుంచి. నేను మీతో చెప్పునదేమనగా
మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు. చూసారా? ఏమండి, మూడవదిగా దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు? మాటలను బట్టి కూడా, ఆలోచనలు బట్టి, క్రియలను బట్టి, మాటలను బట్టి కూడా తీర్పు తీరుస్తాడు. తీర్పు దినమున, విమర్శ దినమున అన్నాడు కదా. 36, నేను మీతో చెప్పున్నదేమనగా, యేసు ప్రభువారు చెప్తున్నారు, నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, ప్రతి మాటను గూర్చంటండి. అసలు ఎట్లా తప్పుకోగలమండి? ప్రతి మాట, అసలు నోట్లో నాలుక ఉంది కదా అని మనం ఎట్లా మాట్లాడుతామంటే, అసలు మౌనంగా ఉండవండి. నలుగురు కూర్చున్నామంటే చాలండి, ఎన్ని మాటలు వచ్చేస్తాయో కదా. తెగ మాట్లాడేస్తూ ఉంటాం, నోట్లో నాలుక ఉందని తెగ మాట్లాడుతూ ఉంటామండి కదా. వ్యర్థమైన ప్రతి మాట, అవసరమైన మాట తీర్పులోకి రాదు, కానీ వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, సరే, వ్యర్థమైన ప్రతి మాటను కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటున్నాడు ఆయన. ఏమండి, అసలు మనకి పొద్దున్న వండుకున్న కూర కంచేపటికి ఏంటో గుర్తుండదు కదా. మటన్ వండుకున్నావా, చికెన్ వండుకున్నావా, లేకపోతే పప్పుసారి కాసుకున్నావా, గుర్తుండవు. నేను పొద్దున్న కూర ఏంటని అడిగితే ఇలా బుర్రగొక్కుని అని కొంత టైం తీసుకుంటాం కదా. మరి అసలు మాటలే గుర్తుపెట్టుకుంటాడట, మాటలే ఆయన తీర్పు తీరుస్తాడట. ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి లెక్కడుగుతాడట. అందుకని మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు కొంతమంది మాట్లాడితే ఇంక మామూలుగా ఉండదు. కొంతమంది ఏకంగా దెబ్బలాడేసుకుంటారండి. ఇంక అసలు వాళ్ళకి మైండ్లో ఇవేమీ ఉండవు వాళ్ళకి. భార్యాభర్తల దెబ్బలాట్లు, ఇరుగు పొరుగు వారితో దెబ్బలాట్లు, ఆ దెబ్బలాట్లో కొంతమంది మాట్లాడతారండి. ఆడోళ్ళు కూడా మంచి సంస్కృతం ఉపయోగిస్తారు, చాలా నీచంగా ఉంటాయండి ఆ చెడుగు. ఏమండి, దెబ్బలాట్లు అసలు ప్రతి మాట కూడా రాసుకుంటాడు ఆయన. విమర్శ దినాన్ని లెక్కడుగుతాడనమాట అండి. అసలు నువ్వు ఎందుకు ఇలాగ అనాలి, నువ్వు ఎందుకు ఈ మాట మాట్లాడాలి అంటే, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటివేనా? నీకు నాలుక ఉందని ఇష్టానుసారంగా మాట్లాడేస్తావా? అసలు నాలుక కోసి పాడేసుంటే ఏం చేద్దు అసలు అంటాడంతే. దీన్ని ప్రేమించి నీకు నాలుకనిచ్చానా? నాలుకనిస్తే నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా? అసలు నాలుక లేకుండా చేసుంటే నీకు బుద్ధి వచ్చేది అంటాడు ఆయన. అసలు నిన్ను మోగవానిగా చేసేస్తుంటే కొంత దరిద్రం వదిలేది అంటాడు. ఏమండి, చాలామంది భయంకరంగా మాట్లాడతారండి. చాలామంది అసలు కొంతమంది దగ్గర కూర్చుంటే అసలు సంస్కృతం అయ్యి బాబోయ్ అనిపిస్తుంది. వీడి దగ్గర కూర్చుంటే ఇంకా మనం దోషం చేయించడం అవుతామని భయం వేస్తుంది. బూతు మాటలు నోటమ్ముట. ఏమండి, అసలు పరిశుద్ధులకి ఇవి తగవన్నాడు, నోట బూతులు రాకూడదన్నాడు. కొంతమంది ఉద్రేకంలో బూతులు మాట్లాడేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అండ్ విమర్శ దినాన్ని లెక్క చెప్పాలంటాడు.
అర్థమవుతుందా? యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ మరి ఆ దొంగలిద్దరూ కూడా ప్రభువుని నిందించారు. నిజంగా ఆయనకి ఎంత కోపం రావాలి? ఆయనకి అసలు కోపం అనేది అక్కడ రాలేదు. ఏమండి, అసలు బీపీ అనేది ఆయనకి అక్కడ రాలా. మనకి బీపీలు వచ్చేస్తే హై బీపీలు, మామూలు బీపీలు 10 ట్యాబ్లెట్ వేసిన కంట్రోల్ అవుతావు. ఏమండి, అటువంటి బీపీలు, ఎందుకు వచ్చిన బీపీలు ప్రియులారు? ఇవన్నీ కూడా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంకేం కాదు. ఏమండి, ఒక తల్లి పక్కోళ్ళ మీద మామూలుగా దెబ్బలాడలేదండి. ఆమె బాలింతరాలు, చిన్నపిల్లడు ఉన్నాడు ఆమెకు. ఇక కోపం వచ్చేసింది, భయంకరంగా దెబ్బలాడేసిందండి. మామూలుగా దెబ్బలాడలేదట, భయంకరంగా దెబ్బలాడేసిందటండి. దెబ్బలాడేసిన తర్వాత ఆవేశంతో పిల్లోడికి పాలు ఇచ్చింది. ఎప్పుడైతే పిల్లోడికి పాలు ఇచ్చిందో మా పాలు దగ్గర చచ్చిపోయాడు. ఆ పాలు విషం కింద మారిపోయినాయి. కొంతమందికి అలా ఉంటాయి ఉద్రేకాలు. అస్సలు కంట్రోల్ అవరు అస్సలు. ఏంటో మరి ఏం సాధిందామను. ఏమండి, పురుషులు అంతే, స్త్రీలు అంతే. ఆ కోపంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఏమండి, అట్లా మాట్లాడకూడదని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. మాటలను బట్టి, వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శ దినాన్ని లెక్క అప్పగించాలి. దేవునికి లెక్క అప్పగించాలి మనం విమర్శ దినాన్ని. ప్రతి మానవుడు కూడా వ్యర్థంగా ఏ మాట అయితే పలుకుతూ వచ్చాడో ఆ మాట గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అందుకే భూమి మీద మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువునందు ప్రియులారా, దయవుంచి మనం ముందుకు వెళదామా? దయవుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక మత్తయి సువార్త 12వ అధ్యాయమే చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఏమండి, 34 నుంచి చదవండి ఒకసారి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి యాలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును. సరే, ప్రభు గద్దిస్తున్నాడు. సర్ప సంతానమా, ఏ సంతానం అండి? మనం సర్ప సంతానమా అన్నాడు. చూసారా, సర్ప సంతానమా అని హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయంలో ద్వేషం ఉంటే ద్వేషపూరితమైన మాటలే వస్తాయి. ప్రేమ ఉంటే ప్రేమతో కూడుకున్న మాటలు వస్తాయి. అసలు నీ హృదయంలో ఏముంది? అసలు నీ హృదయం దేంతో నింపుకుంటున్నావు? ఏమండి, దేంతో నింపుకుంటున్నావు హృదయాన్ని? సర్ప సంతానం అన్నాడు. కనుక ఇంకా చదవండమ్మా తల్లి. సజ్జనుడు, సరే, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. సరే, సజ్జనుడు అంటే మంచివాడు ఎవడున్నాడు భూమి మీద? అసలు ఒక యేసు ప్రభు తప్ప సజ్జనుడు ఎవడనూ లేడు, మంచివాడు ఎవడనూ లేడు. ఏమండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరిలో విషం ఉంది. పెద్దలు చెప్తూ ఉంటారు, తేలికట ఎందులో ఉంది విషం? ఆ కొణ్యములో ఉంది తేలికి. పావుకేమో ఎక్కడుంది విషం? కూరల్లో ఉంది. మరి మనుషులకి ఎక్కడుంది? నిలివెల్లా ఉందట విషం. అది యెషయా చెప్పాడు. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, ఇదంతా విషమే. నిలువెల్ల విషంరా అంటారు చూసారా? ఏమండి,
ఇక సజ్జనుడు ఎవడున్నాడండి? సజ్జనుడు ఎవడను లేడు. అందరిలో పాప నియమం ఉంది. అపుస్తలుడైన పౌలు అన్నట్లుగా అవయవాలలో పాప నియమం ఉందన్నట్లుగా రోమా 7:23లో పౌలు అంటాడు, నా అవయవాల్లో వేరొక నియమము కనబడుచున్నది అని ఆ కింద మళ్ళీ అదే వచ్చిన వివరణ ఇచ్చాడు. పాప నియమం అంటాడు. అంటే జన్మరీత్యా మన అందరం కూడా పాప నియమం తెచ్చుకున్నాం. అవయవాల్లో పాప నియమం ఉంది. అందుకే అది పాపానికి నడిపిస్తూ ఉంటుంది. అందుకే సజ్జనుడు ఎవ్వడనూ లేడు, అందరూ పాపులే. ఏమండి? కానీ సజ్జనుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపరహితుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఒక్కడే నిన్ను సజ్జనుడిగా మార్చగలడు. నీ హృదయంలో ఉన్న చెడుగునంతటిని ఆయన ఒక్కడే తీయగలడు. ఏమండి? ఆ విషయాన్ని ఆయన ఒక్కడే తీయగలడు. నీ అంతరంగంలో ఉన్న పగ, ద్వేషము, దీన్నంతటిని ఆయన ఒక్కడే తీయగలడు. ఏమండి? ఆ సాతాను ఉంచిన విషయం, ఆ పగ, ద్వేషము, సాతానుకు ఓ పేరుంది. వాడు ఆది నుండి నరహంతకుడు. మనుషులను చంపటమే వాడి పని. అందుకే మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు గొడవలకే. దుష్టుడు హృదయాల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏమండి? ప్రేరేపించినప్పుడు మనుషులు అతని చేతిలో బంధించబడి అక్కడ వాడు రకరకాలుగా మాట్లాడేయటం ద్వారా గొడవలు వచ్చేస్తాయి. దుష్టుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. మనకి జ్ఞానం ఉండాలి. అరే, నేను దుష్టుని చేత ప్రేరేపించబడుతున్నాను, దుష్టుడు నన్ను డ్రైవ్ చేస్తున్నాడు, నా యొక్క బండి గేరు, స్టీరింగ్ వాడి చేతిలో ఉంది, అయ్యో ఏసై చేతిలోకి రావాలి, కానీ గేరు, స్టీరింగ్ వాడి చేతిలో ఉంది, వాడు నన్ను డ్రైవ్ చేస్తున్నాడు, అసలు నా అంతరంగంలో వీడు కూర్చున్నాడేమిటి అన్న గ్రహింపు, తెలివి నీకు రావాలి. తెలివి తక్కువ దద్దమ్మలారా, అర్థమైందా? గ్రహింపు రావాలి. ఏమండి? మన అందరము తెలివి తక్కువ దద్దమ్మలమే. ఆ తెలివైన వాడు మనకి చోటిస్తే కూర్చొని డ్రైవ్ చేస్తాడు. మనకి సండే స్కూల్లో పాట ఉంది, పాడుకుందామా? నాతో పాటు పాడండి. బండి డ్రైవర్ యేసుడైనా తిన్నని త్రోవలు నడిపించును, కనుపాపవలే కాపాడును, ఇది నీ నిశ్చయము. బండి డ్రైవర్ సాతానుడైన వంకరి త్రోవలు నడిపించును, పాపపు బురదలు మృంచి వేసి త్రోయను నరకములో. బండి డ్రైవర్ సాతానుడైన వంకరి త్రోవలు నడిపించును, పాపపు బురదలు మృంచి వేసి త్రోయను నరకములో. చిక్చిక్కు బండి రైలు బండి, చిక్చిక్కు బండి మోక్షం బండి, చిక్చిక్కు బండి సువార్త బండి, అది నీ బండియా? నీ బండి ఇంతకీ మిత్రమా, సోదరుడా, సోదరి, నీ బండి ఏది? చాలామంది సైతానికి చోటిచ్చి అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఏమండి? కనుక జాగ్రత్త. క్రీస్తు న్యాయపీఠం ఉందని, జాగ్రత్తగా మాట్లాడాలని నువ్వు గమనిక కలిగి ఉండు. చాలామంది ఈ విషయాలు ఏం గుర్తుంచుకుంటే కళ్ళకు చీకటి కలుగుతుంది అంతే. చీకటి కలిగి వాళ్ళ ప్రవర్తన ఏంటో వాళ్ళకే అర్థం కాదు. అందుకే అన్నాడు కదా, వాడు కళ్ళకు చీకటి కలిగి వాడు ఎక్కడ పోవచ్చున్నాడు వాడికి తెలియదు అని అపొస్తలుడైన యోహాను అనలేదు? అంత చీకట. కన్నులకి చీకటి కలగకూడదు. సజ్జనుడు తన యొక్క మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడేమో తన చెడ్డ ధననిధి, అందులో నుంచే చెడ్డ విషయాలు బయటికి తెస్తాడు. ఇంతకీ నీది ఏ ధననిధి? నీ హృదయం ఏ ధననిధి? అది మంచిదా చెడ్డదా? ఏ ధననిధి నీ హృదయం? ఏమండి?
ఆలోచించు. నీకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోద్ది. చిన్నప్పటి నుంచి అలా పుట్టుకతోనే ఆ సైతాను గుణాలు ఉంటాయి కదా, పుట్టుకతోనే వచ్చేస్తూ ఉంటాయి ఇవి. మూర్ఖత్వం. చిన్నపిల్లగా ఉండగానే పక్కవని కొట్టడం అస్తమానును, ఇదంతా మూర్ఖత్వం అన్నమాట అండి. కనుక ఇలాంటి చెడుగు నుండి నువ్వు బయటికి రావాలి. అర్థమవుతుంది? ఇదంతా చెడుగు. దేవుని వాక్యం నీ అంతరంగములోకి లోతుగా వెళ్ళి, కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు చిప్పలు ఉంటాయి, ఆ పచ్చడి చేసినప్పుడు అప్పుడును అది గీకాలి కదా, ఆ చెంచా వేసి మొత్తం దాన్ని గీకుతారు చూడండి. అలాగే దేవుని వాక్యం నీలోకి వెళ్ళి ఈ చెడుగునంతటిని మొత్తం గీకి బయట పడేయాలి. కోకటి వేళతో పెకలించాలి. నీ స్వభావాన్ని మార్చాలి. నిన్ను సజ్జనుడిగా చెయ్యాలి. ఒక మంచి ధననిధిగా నీవు ఉండాలి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నడిపిస్తానన్నాడు. నీ అంతరంగములో పాలు తేనె ప్రవహించాలి. అంతేగాని సైతాను లక్షణాలు, సైతాను మాటలు, నరహంతకుని మాటలు పొర్లి వచ్చేస్తూ ఉంటాయి హృదయంలో నుండి. ఎందుకది? ఎందుకు వ్యర్థమైన చెత్త అది. నువ్వు సజ్జనుడివిగా ఉండు, మంచి ధననిధిగా ఉండు. నీ అంతరంగం నుంచి సద్విషయాలు బయటికి తీసుకురా. ముందు నువ్వు సజ్జనుడిగా మారు. సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానంగానే మిగిలిపోతావా? భూమి మీద నరకానికి వెళ్తావా? దేవుని సంతానంగా మారవా? సర్ప సంతానమా అన్నాడు. కానీ నీ ప్రవర్తన ఆలోచించుకో. నీ మాటలు ఏ రీతిగా వస్తున్నాయి, నీ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి, నీ క్రియలు ఏ రీతిగా ఉన్నాయి ఆలోచించు. 3.5 సంవత్సరాలు సహవాసం చేశాడండి యేసు ప్రభువుతో. మన అన్నయ్య తెలుసు కదా, ప్రతిదానికి ముందుంటాడు అన్నయ్య. ఎవరైనా దుడుకు పేతురు 3.5 సంవత్సరాలండి సహవాసం చేశాడు. ఆ తర్వాత ఆయన యేసు ప్రభువుని శిలువ మరణానికి తీసుకెళ్ళినప్పుడు, చిన్నపిల్లలండి, నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అంటే 3 సార్లు అబద్ధం ఆడుతూ వచ్చాడు కదా. అబ్బాయి ఆయన ఎవరు, నేను ఎరగను, ఇంతకుముందేమో నిత్యజీవపు మాటలు కలిగిన వాడు, నేను నిలిచి ఎక్కడికి వెళతావు అని ఇన్ని కౌర్లు చెప్పినవాడు ఇప్పుడు చిన్న పిల్లలు వెళ్ళి నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదంటే జడిసిపోయి భయపడిపోయి ఆయన ఎవరో నేను ఎరగను అరేరేరే అంటాడు. ఎవరు? పేతురు, మన అన్నయ్య. మనం ఆయనకు తమ్ముళ్ళం కదా. అర్థమవుతుందా? అలాగని ఇలా అబద్ధం ఆడుతుంటే అప్పుడు ఒక చిన్నది అంటది, లేదు లేదు, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. నీ పలుకు అంటే అతను ఎంత కాదనుకున్నప్పటికీ కూడా ఆ మాట్లాడే తీరు, ఆ విధానం గుర్తించేశారు వాళ్ళు యేసు ప్రభుతో ఉన్నవాడని. అంటే యేసు ప్రభు అంతలా మాట్లాడేవారు అన్నమాట అండి ఆయన. ఓసారి యేసు ప్రభుని బంధించి తీసుకురమ్మని అక్కడున్న శాస్త్రులు, పెద్దలు, పరిసయ్యులు బంట్రౌతులను పంపించారు. వాళ్ళు వచ్చారు ఈయన బంధించి తీసుకెళ్ళిపోదామని. ఆయన ఏమో అద్భుత ప్రసంగం చేస్తున్నారు. ఆయన వీళ్ళు ఇలా వచ్చి నోరాల నుంచి ఇలా కూర్చుండిపోయారు. అంతే, ఇంతగా వచ్చిన పని మర్చిపోయారు వీళ్ళు. మొత్తం టోటల్గా మర్చిపోయారు వచ్చిన పని. ఆ మధురమైన మాటల్లో పడిపోయారు వాళ్ళు. వచ్చిన పని మర్చిపోయారు. కొంత సమయానికి తేరుకున్నారు. తేరుకుని ఎందుకు వచ్చేవరా మనం అనుకున్నారు. ఎందుకు వచ్చేవరా మనం, పట్టుకెళ్ళడానికి వచ్చాం. ఎవరిని? ఆయన్ని అనుకున్నారు. ఏం పట్టుకెళ్తాం లేరు ఇంత అందంగా మాట్లాడుతుంటే అని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయి పెద్దల దగ్గరికి వెళ్ళారు. ఏ బంధించారు, ఏ తీసుకురాలేదని అడిగారు. ఏం తీసుకొస్తామయ్యా, అసలు ఆయన మాట్లాడినట్లు ఏ మనుష్యుడు ఎప్పుడూ మాట్లాడలేదని సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు. ఆయన మాట్లాడినట్లు ఏ మనుష్యుడు ఎప్పుడు నువ్వు మాట్లాడలేదు అని సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు మాటలంత మాధుర్యంగా, అంత దయ కలిగిన మాటలుగా యేసు ప్రభు మాటలు ఉండేవి.
అవే వీళ్ళు నేర్చుకున్నారు అపోస్తులు. అందుకే ఆ చిన్నది అందే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తుంది అందే. దాయలేకపోయాడు ఆ మాధుర్యాన్ని, ఆ పరిమళ వాసన దాయలేకపోయాడు పేతురు. ఎంత దాద్దామన్నా కుదరలేదు. అలాగ మనం దేవునితో సహవాసం చేస్తున్న మనం మరి ఎందుకు బ్రతుకులు అలా మారట్లేదు నాకు అర్థం కావట్లేదు. 3.5 సంవత్సరాలకి ఇలా మారితే జీవితం, అసలు మరి మన బ్రతుకుల్లో ఆయనతో సహవాసం చేస్తున్నావా అసలు లేదా నాకు అర్థం కావట్లేదు. అసలు ఆయనతో సహవాసం చేస్తున్నావా లేదా అనేది ఆలోచించండి ప్రియులారా. కాస్త మెలకువలో ఉండి నిద్రపోక సోమరులుగా ఉండకుండా మెలకువ కలిగి ఆలోచించండి. రాకడ దగ్గర అవుతుంది, నీ పోకడ కూడా దగ్గర అవుతుంది. అర్థమవుతుందా? నీ పోకడ దగ్గర అవుతుంది, ఆయన రాకడ దగ్గర అవుతుంది. ఇంకా నీవు పరిపక్వతలోకి రాకపోతే, సంపూర్ణతలోకి రాకపోతే ఎట్లా? ఏదో నామకార్థ క్రైస్తవ్యంలో ఉంటే ఎట్లా? నువ్వు నామకార్థ క్రైస్తవుడివేనా? నిజమైన భక్తి నీ జీవితంలో ఉందా? నిజంగా నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావా? లేకపోతే నామకార్థ క్రైస్తవుడివా? ఆలోచించు ఒకసారి. ఎంతకాలం ఎలా బ్రతుకుతావు? నీ మాటలో మార్పు రావాలి. అందంగా మాట్లాడటం, మాధుర్యంగా మాట్లాడటం రావాలి. మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ఏవండి, కనుక సజ్జనుడుగా ఉండు. నీ మంచి ధననిధిలో ఉండి గొప్ప మాటలు బయటికి తీసుకురా. దుర్జనుడిగా ఉండకు. నీ హృదయం చెడ్డ ధననిధి కింద మార్చకు. ప్రభుతో కలిసి సహవాసం చేస్తూ ఆయన కాచిన రక్తంలో కడుక్కుని, వాక్యమనే ఉదకము చేత కడుక్కుని ఆయన మహిమతో నింపుకో, ఆయన శక్తితో నింపుకో. నీ హృదయాన్ని మంచి ధననిధిగా మార్చుకోమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కనుక విమర్శ దినాన్ని దేని గురించి లెక్క అడుగుతాడైనా? వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినాన్ని లెక్క చెప్పాలి. ఏవండి, కనుక జాగ్రత్త. అపోస్తుల కార్యాలు, ఆ విమర్శ దినం గురించి బైబిల్ చెప్పుద్ది. అపోస్తుల కార్యాలు దయవుంచండి 17వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనము. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఒక దినాన్ని నిర్ణయించాడు. దీన్ని నమ్మడానికి ఆధారం ఏంటో తెలుసునా? మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. దీన్ని నమ్మడానికి ఆధారం ఏంటనుకుంటున్నారు? విమర్శ దినం ఒకటి ఉంది. ఆ దినాన్ని లెక్కడుగుతాడు. ప్రతిదానికి నుంచోవాలి, ఆయన ముందు నుంచోవాలని నమ్మడానికి ఆధారం ఏమిటి? ఆయన మృతుల్లో ఉండి లేవడమే దీనికి ఆధారం అన్నాడు. అర్థమవుతుందా? ఆయన మృతుల్లోంచి లేవడమే దీనికి ఆధారం. భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. కనుక జాగ్రత్త. క్రీస్తు న్యాయపీఠం దగ్గర నుంచోవాలి. ఆ దినాన్ని లెక్కడుగుతాడు. వ్యర్థమైన ప్రతి మాటను గురించి లెక్కడుగుతాడు. అంచేత భూమి మీద ఉండగా జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకుందాం. దయ కలిగిన మాటలు మాట్లాడటం నేర్చుకుందాం. మన సంభాషణ కృపాసహితముగా ఉండులాగున మనం మాట్లాడదాం. వ్యర్థమైన మాటలు పలకొద్దు. బూతు మాటలు, దూషణ మాటలు, పోకిరి మాటలు, సరసోక్తులు నోట రాకుండా జాగ్రత్తగా కాపాడుకుందాం. బూతు మాటలు రాకూడదు, కఠినమైన మాటలు రాకూడదు, సరసోక్తులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు. జాగ్రత్తగా పరిశుద్ధంగా బ్రతకడానికి మనం ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఆ విధంగా మనం సిద్ధపడదాం. కనుక మూడవది దేని గురించి లెక్క అప్పగించాలి? వ్యర్థమైన ప్రతి మాటను గురించి దేవునికి ఏం అప్పగించాలి? లెక్క అప్పగించాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఇక ఇది మూడవది. నాలుగవది ఏదనగా, ప్రభువునందు పిల్లారా, తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవది ఏంటో చెప్తున్నాడు, గమనించండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సరేనా? నాలుగవదిగా విమర్శ దినాన్ని క్రీస్తు న్యాయపీఠం దగ్గర నాలుగవదిగా దేని గురించి తీర్పు తీరుస్తాడంటే, విశ్వాసులకి, అటు బోధకులకి కానివ్వండి, విశ్వాసులకి కానివ్వండి, దేనిని బట్టి తీర్పు తీరుస్తాడంటే, వారు బోధించే సిద్ధాంతమును బట్టి, వారు నమ్మే సిద్ధాంతమును బట్టి, వాక్యమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అటు బోధకులకి ఇటు విశ్వాసులకి ఆయన తీర్పు తీరుస్తాడు. అతడు బోధించే సిద్ధాంతం, అతడు బోధించే వాక్యము, ఏమండి, ఏం బోధిస్తున్నాడో దానిని బట్టి, ఏమి నమ్ముతున్నామో దానిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నాలుగవదిగా ఆ దినాన్ని క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీరుస్తాడు. అందుకే ఇక్కడ అన్నాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను. ఎక్కడ? దేవుని ఎదుట యోగ్యునిగాను. సరే, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. ఆ దినాన్ని చాలామంది సేవకులు సిగ్గుపడతారండి. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించకుండా ఉన్న కారణంగా, ఎవరికి ఇష్టం వచ్చిన వారు బోధించిన కారణంగా అనేకులు ఆ దినాన్ని సిగ్గుపడతారు సేవకులు. ఏమండి, చాలామంది ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట సేవకులను లైన్గా నుంచోబెట్టి గద్దిస్తాడండి. ఏమండి, ఆ రోజు చాలామంది సిగ్గుపడిపోతారు. ఎందుకు బోధించావు ఇలాగునా? ఏమండి, యెహోవా సాక్షులు వస్తారు అక్కడికి. అసలు వస్తారో రాడు కూడా తెలియదులే వాళ్ళు. యేసు ప్రభువుని అంగీకరించిన వాడు ఎవడూ రాడు. వాళ్ళని అసలు వాళ్ళు ఎత్తుకక్కర్లేదులే వాళ్ళని. ఏమండి, ఈ చాలా కొన్ని డినామినేషన్లు వస్తాయండి. ఈ నెలకోసారి బల్ల అన్న వాళ్ళు కూడా వస్తారు కదా అక్కడికి. ఇప్పుడు చాలా సంఘాలు నెలకోసారి కదా బల్ల. అక్కడికి వచ్చి నిలబడతారు. అప్పుడు అడుగుతారు, రే బాబు ఏంటి వెళ్ళారా? ఒక్కొక్కడిని అడుగుతాడు, నెలకోసారి బల్ల ఎవరు చెప్పారు నీకు అంటే, లేదు పేసయ్యా, మరి భయంగా రావాలి కదా బల్లలో. ఏంటి భయంగా రావడం? అసలు బల్ల పెట్టిన ఉద్దేశం నీకు అర్థమైందా? భయంగా రావటం ఏంటారు పిచ్చోడా అంట. ప్రతి ఆదివారం దోషాలు కడుక్కుని భోంచెయ్యాలి. ఇత్తడి గంగాళం దగ్గర యాజకుడు కడుక్కోవాలని, ఆ తర్వాత బల్లలోకి రావాలని ప్రత్యక్ష గుడారములో ఉపకరణాలు పెట్టించని తెలియలేదా? దాన్ని ఆధ్యాత్మిక మలుచుకోవద్దా? నిబంధన మారింది కదా, క్రొత్త నిబంధనలోకి వచ్చావు కదా, నువ్వు క్రొత్త నిబంధన కాలంలో పుట్టావు కదా, మరి నీకు నమూనా ఇచ్చాను కదా అని అడిగితే, యేసయ్యా ఇదంతా అర్థం కాలేదు యేసయ్యా, ఏంటో యేసయ్యా, అలాగనుకోలేదు యేసయ్యా. ఏంట్రా, ఏం బోధించా భూమి మీద ఉండగా? అపోస్తలిక బోధ అక్కర్లేదా? పునాదులు అక్కర్లేదా? ఏం బోధించాం మరి భూమి మీద ఉండగా అని గద్దిస్తాడు. ఆ దినాన్ని చాలామంది సేవకులు సిగ్గుపడతారు. దేవుని అడుగుతున్నాను, ప్రభువా ఆ స్థానంలోకి నన్ను తేకనైనా అని నేను అనుకుంటున్నాను. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగా, దాన్ని విభజించువానిగా నన్ను ఉంచు తండ్రి. ఏది పడితే అది బోధించేయకుండా, తోచింది బోధించేయకుండా జాగ్రత్త తండ్రి. మా మూర్ఖత హృదయంలోంచి పుట్టేవి చెప్పకుండా మాకు సహాయం చేయి తండ్రి అని మనం అడగాలి దేవుణ్ణి. ఏది పడితే అది చెప్పేయడం కాదు, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, ఉపదేశించాలి.
అదే దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. సరే, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము అన్నాడు. జాగ్రత్తగా బోధించాలి, వాక్యాన్ని అనుసరించి బోధించాలి. బోధకులకి మరి కఠినమైన తీర్పు ఉంటుందంటున్నాడు యేసయ్య. అంచేత చాలా జాగ్రత్తగా బోధించాలి. బోధకులకి తీర్పు తీరుస్తాడు, అర్థమవుతుందా? విశ్వాసులు కూడా తీర్పు తీరుస్తాడండి. ఏమండి, అంతేనే విశ్వాసులు చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. అందుకే అన్నాడు 45వ కీర్తన 10వ వచనములో, అందుకే చెప్పాడు, కుమారి ఆలకించుము. నీవు ఆలకించడమే నీ పని. అయితే ఏది పడితే అది కాదు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. అది ఆలోచించి చెవియొగ్గాలి, ఏది పడితే అదే కాదు. అక్కడ కోరహు కుమారుల మాట రాశారు. పరమార్థ జ్ఞాని సొలొమోను కూడా ఈ మాట రాశాడు. సామెతలు 14:15లో ఈ మాట రాశాడు. ఏమాటది? జ్ఞానము లేని వాడు ప్రతి మాటను నమ్మునన్నాడు. జ్ఞానం ఉండాలి మనకి. ఏ మాట నమ్మాలో, ఏ మాట నమ్మకూడదో, ఏది సత్యవాక్యము, ఏది ఏ బోధో స్పష్టంగా గ్రహించాలి. విశ్వాసులకు కూడా తీర్పు తీరుస్తాడండి. కావండి, విశ్వాసులకి బాగా తీర్పు తీరుస్తాడు. సూటు బూటు కారు ఇవన్నీ వేసుకొచ్చి అబద్ధాలు బోధించేస్తుంటే అప్పుడు మనం ఈ విశ్వాసులండి ఈ సత్యబోధన చూడరండి, ఈ పై విషయాలు బాగా చూస్తారు వీళ్ళు విశ్వాసులు. అప్పుడు తీర్పు తీరుస్తాడు. ఏమిట్రా నీ బోధ ఏంటి, నీకు అర్థం చేసుకునే పరిస్థితి లేదా? బాహ్యమైన విషయాలు బట్టి నువ్వు వాక్యాన్ని వింటావా, సత్యవాక్యాన్ని వినవా అని ఆ రోజు విశ్వాసులకు కూడా మంచిగా వడ్డిస్తాడండి. బలంగా తీర్పు తీరుస్తాడు వాళ్ళకు కూడా. ఏది పడితే అది వినడం కాదండి. అందుకని కుమారి అంటే సంఘం అని. కుమారి చెవి యొగ్గుము, చెవి యొగ్గాలి. కానీ ఎట్లాగునా ఆలోచించి, ఇది ఏ బోధ, అపొస్తలిక బోధ కాదా, ఏ బోధ ఇది, ఆలోచించి చెవి యొగ్గు అన్నాడు. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్మును అన్నాడు. రేపొద్దున విశ్వాసులకు కూడా తీర్పు తీరుస్తాడు. అతడు నమ్మే సిద్ధాంతం, నమ్మే బోధ. ఏమండి, చాలామంది సేవకులు చిలకరింపు బాప్తిసం అని, జెండా కింద ప్రమాణం అని. ఈ జెండా కింద ప్రమాణం ఎక్కడ దొరికిందో నాకు అర్థం కాలేదు. రేపు పొద్దున్న అడుగుతాడు, జెండా కింద ప్రమాణం ఏంట్రా బాప్తిసం అంటే, ఇది నీకెవరు చెప్పారని అడుగుతాడు. నేనేమన్నా జెండా కింద ప్రమాణం చేశానా? నేను బాప్తిసం తీసుకోవడం జెండా కింద ప్రమాణం ఏమిటి? ఇది ఎవడు చెప్పాడు రా బాబు మీకు అంటాడు ఆయన. నీతి యావత్తు ఇలా జరగాలని నీళ్ళలో మునిగి లేచాను కదా, నా మాదిరి మీకు కనపడలేదా? జెండా కింద ప్రమాణం ఏంటి అసలు? ఇవన్నీ అడుగుతాడు ప్రిలారా. మామూలుగా గద్దించడండి. యేసు రక్తం ఆ కృపలో తలదాచుకున్నారు కనుక దేవుని రాజ్యంలోకి వస్తారో, కానీ అక్కడ మాత్రం మామూలు ఉతుకుడు ఉండదు. ఆ బోధ నమ్మిన వాళ్ళని, ఆ బోధ బోధించిన వాళ్ళకి మామూలు ఉతుకుడు ఉండదు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఇవన్నీ బయటకు వస్తాయి. ఓ సార్వత్రిక సంఘమా, జాగ్రత్త, మెలకువ కలిగి ఉండు. ముందుంది ముసలి పండగ అన్నట్లుగా క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షం కావాలి మనం. భూమి మీద ఉండగా ఏ బోధ పడితే అది బోధించటం సేవకులకి, ఏ బోధ పడితే ఆ బోధ నమ్మడం విశ్వాసులకి, రేపు ప్రొద్దుట తీర్పు తీరుస్తాడు. ఇంత కష్టపడి ఇంత గొప్ప గ్రంథాన్ని మీకు అందిస్తే నానా రకాలుగా దాన్ని మీరు బోధించారే, నా దగ్గర
విచారణ చేయకుండా, నా పాదాల దగ్గర కనిపెట్టకుండా, ప్రార్థించకుండా, నన్ను అడగకుండా ఇష్టానుసారంగా మీరు బోధించారే అని విమర్శ దినాన్ని బోధకులకి, విశ్వాసులకు కూడా తీర్పు ఉంటుంది. తీర్పు తీరుస్తాడన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. బోధకులు కానీ, విశ్వాసులు కానీ ఆ రోజు అక్కడ తీర్పు తీరుస్తాడని గుర్తించాలి. ప్రేమితులారా, స్నేహితులారా, అది నాలుగో విషయం. అది 5వ విషయం ఏదనగా బైబిల్ చెప్తుంది, యోధా రాసిన పత్రిక 20వ వచనము, యోధా రాసిన పత్రిక 20వ వచనము, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. అంటే వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసి కట్టుకుంటున్నాడు. దేని మీద కట్టుకోవాలంటే మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. అతి పరిశుద్ధమైనది ఏదండి? అపొస్తలిక బోధ. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అన్నాడు కదా. 3వ వచనం అంత వద్దు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నాడు. పరిశుద్ధులకు వాళ్ళ ముందు ప్రవక్తల్ని, అపోస్తుల్ని ముందు కడిగాడు దేవుడు. ముందు వాళ్ళని పరిశుద్ధులుగా చేశాడు. మనం అన్నం వండుచున్నప్పుడు, ఇంటి వారందరికీ అన్నం వండినప్పుడు ముందు పాత్రను ఏం చేస్తాం? పాత్రను శుభ్రం చేయమా? బయట శుభ్రంగా ఈగలు ముసురుతూనే దాన్ని నిండాను అది అలా పట్టుకొచ్చేసి ఎసరు పెట్టేసి పొయ్యి మీద పెట్టి ఆ బియ్యం కూడా కడగకుండా అందులో వేసేసాం. ఆ అన్నం తింటే ఎలా ఉంటుంది? ఒక్కొక్కడికి వాంతులు, విరోచనాలు. ఆ ఇంట్లో ఎవరికి ఆరోగ్యం ఉండదు. ముందు పాత్ర కడగాలి, అవునా కదా? ముందు పాత్ర శుభ్రంగా కడిగి చక్కగా ఎసరు పెట్టి అప్పుడు బియ్యం చక్కగా బాగు చేసుకుని అప్పుడు అందులో వేస్తే మంచి ఫుడ్ వస్తుంది, మంచి రైసు. అది తింటే ఆరోగ్యం, క్షేమం కలుగుతుంది. అలాగున సార్వత్రిక సంఘానికి అంతటికీ ఇంత మంచి అన్నం పెట్టాలంటే ముందు పాత్రలను కడగొద్దు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మొత్తం ప్రతి పాత్ర యేసుప్రభు అన్నట్లుగా దోపుతోనూ అజితేంద్రతో నింపబడిపోయింది అన్నాడు. ప్రతి పాత్ర మరి కడగకుండా ఎట్లాగిస్తాడండి? అందుకే వాళ్ళని కడిగాడు కనుకని వాక్యం అంది పరిశుద్ధులు అంది. ఆ పరిశుద్ధులకి అప్పుడు తన బోధనిచ్చాడు. అది అతి పరిశుద్ధమైంది. అప్పుడు మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అన్నాడు. అలా కట్టుకోవాలి. ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా తన్ను తాను కట్టుకుంటున్నాడు కనుక అలా కట్టుకున్న ఆ పని, ప్రతివాని పని, 5వదిగా ప్రతివాని పని పరీక్షించబడుతుంది. తాను ఎలా కట్టుకుంటున్నాడో ప్రతివాని పని పరీక్షించబడుతుంది విమర్శ దినాన్నని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము, 3:13 అండి. లేకపోతే 3 మొదటి కొరింథీ 3:12 చదువుతారా? ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఎప్పుడు? ఆ దినము. ఏ దినం అది? విమర్శ దినం. అది ఆ దినము దానిని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. ఆ విమర్శ దినాన్ని ఎవరు ఎలా కట్టుకున్నారు, ప్రతి వాని పని పరీక్షించబడుతుంది. అర్థమవుతుందా? పునాదులు ఇచ్చాడు ఆయన. పునాదులు ఎవరి ద్వారా వచ్చినవి?
ఎఫెసీ 2:20 ప్రకారం పునాదులు ఎవరి ద్వారా వచ్చినవి? అపోస్తులు, ప్రవక్తలు కదా. ఎఫెసీ 2:20 చదువుతారు ఒకసారి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అదిగో అపోస్తులు, ప్రవక్తులు వేసిన పునాది. అర్థమైందా? దాని మీద కట్టుకోవాలి. ఏవండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద కట్టుకుంటూ రావాలి. ఆ పునాది మీద ఇక్కడ 6 రకాల మెటీరియల్ ఇచ్చాడు. ఆ పునాది మీద కొంతమంది ఎలా కడతారంటే బంగారము, వెండి, వెలగల రాళ్లతో కడతారు కొంతమంది. ఈ 3 కూడా అగ్నిలో వేస్తే కాలవు. బంగారం అగ్నిలో వేయండి, కాలిపోదు, అందులో ఉన్న మస్టు పోతుంది. వెండి అగ్నిలో వేయండి, అది పోదు, కరిగిపోదు, అందులో ఉన్న మస్టు అయితే పోతుంది, కరుగుద్ది కానీ అందులో మస్టు పోతుంది, పూర్తిగా కాలిపోదు. వెలగల రాళ్ళు కూడా వేయండి అగ్నిలో, అందులో ఉన్న మస్టు పోతుంది, రాళ్ళు మిగులుతాయి. తర్వాత 3 మెటీరియల్ ఉన్నాయి. ఏంటవి? కర్ర, కాస్త నిలిచి కాలుతుందండి కర్ర. తర్వాత గడ్డి, ఇంకా స్పీడ్గా కాలిపోతుంది. గడ్డి కాలిస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. తర్వాత కొయ్య కాలు, ఇంకా స్పీడ్గా కాలుతుంది. ఏమండి, ఈ 3 కూడా అగ్నిలో వేసామనుకోండి, మొత్తం కాలి ఏం మిగులుతుంది? బూడిది మిగులుద్ది. అది అర్థమవుతుందా? ఆ రోజు అగ్ని పరీక్షిస్తుంది. అసలు నీ పని విమర్శ దినాన్ని నిలబడుతుందో నిలబడదో నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుందా? 3:10 అన్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి, నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. జాగ్రత్తగా చూసుకోవాలి. ఈనాటి క్రైస్తవ సంఘానికి మెళుకు లేదండి, ఏదో పరుగులెట్టేస్తుంది, ఏం అర్థం లేని పరుగు అయిపోయింది క్రైస్తవ సంఘానికి. సత్యబోధ ఏదో, అసత్యబోధ ఏదో గుర్తించలేని అజ్ఞాన స్థితిలో ఉండిపోయింది. మనుషుల ముఖవాటాలు ఎక్కువ, మనుషులను సంతోషపెట్టే హృదయాలు. ఏమండి, ఇదంతా రేపొద్దున విమర్శ దినాన్ని ఇవన్నీ బయటకు వస్తాయండి. ప్రతి వాని పని ఆ దినాన్ని కనబడుతుంది. నువ్వు పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లతో కడితే నీ పని నిలబడుతుంది. కర్ర, గడ్డి, కొయ్యి కాలుతో కడితే అది కాల్చబడుతుంది ఆ దినాన్ని. ఏమండి, ఆ పని కాల్చబడితే నష్టం కలుగుతుందండి. 14 చూడండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. చూసారా ఏం కలుగుతుంది? శాశ్వత కాల నష్టం అండి అది. బహుమానం పుచ్చుకుంటే శాశ్వత కాల బహుమానం అది. శాశ్వత కాలము ఘనపరచబడతాడు. నష్టం కలిగితే శాశ్వత కాలం నష్టం కలుగుతుంది. ఇంకా నష్టాన్ని ఎవ్వరు పూడ్చలేరు, ఎక్కడ పూడ్చలేరు. ఇంకా అంతే, శాశ్వత కాలం నష్టం అట్లాగనే ఉండిపోతుంది. అర్థమవుతుందా? అంచేత నీ జీవితంలో అలా నష్టపోవద్దు. ఆ నష్టాన్ని ఎవరు పూర్తి చేయలేరు. నువ్వు సత్యవాక్యాన్ని అనుసరించి నడవాలి. పునాది మీద కట్టుకోవాలి. ఆ పునాది మీదైనా బంగారము, వెండి, వెలగల రాళ్లతో, అంటే అంత విలువగా నీ పరిచర్య, నీ పని ఉండాలని అర్థము. బంగారం మొదటి స్థానం, వెండి 2వ స్థానం, వెలగల రాళ్ళు 3వ స్థానం. అంత నాణ్యత కలిగి నీ పరిచర్య ఉండాలి. నాశరకమైన పనిగా నీ పని ఉండకూడదని వాక్యం హెచ్చరిస్తుంది. ఒక దినాన్ని మన పని కనబడుతుంది. అందుచేత నీ ప్రార్థన ఎలా ఉంది,
నీ వాక్య ధ్యానం ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి, అసలు నువ్వు ఏ బోధ మీద ఉన్నావు ముందు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరీక్షించుకుని కట్టుకోవాలి. ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి వాని పని ఆ దినాన్ని పరీక్షించబడుతుందని, దాన్ని అగ్నియే పరీక్షిస్తుందని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. అందుకే భూమి మీద ఉండగా దేవునికి నీవు ప్రీతికరమైన సేవ చేయాలి, లేకపోతే అది కాల్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము చదువుతారా? 29వ వచనం చదువుతారా? 28, 29 కలిసి ఉన్నాయి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి సరే, ముందు దైవ కృప కలిగి ఉందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. యాలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నీవు నేను చేసే సేవ ఆయనకు ప్రీతికరంగా ఉండాలి, లేకపోతే ఆయన దహించు అగ్ని వంటి వాడు ఆ దినాన్ని పని కాల్చేస్తాడంతే. దాన్ని అగ్నియే పరీక్షిస్తుందన్నాడు. అంచేత జాగ్రత్త కలిగి, మెళుకువ కలిగి, భూమి మీద ఉన్న దినాలలో నా పని ఎట్లా ఉందని పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ నమ్మకంగా మన పని కట్టుకోవాలి. ఆ దినాన్ని అగ్ని పరీక్షించినప్పుడు మన పని నిలబడాలి. ప్రభు చేతుల మీదుగా గొప్ప బహుమానాన్ని తీసుకోవాలి. యుగయుగాలు ఘనత పొందుతూ రావాలి. యుగయుగాలు నష్టపోకూడదు. కనుక ఈ భూమి మీద ఉన్నంతకాలం, ఈ జీవిత దినాలలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా కట్టుకుంటున్నాం, ఏ బోధ మీద ఉన్నాం, అపొస్తలిక బోధ మీద ఉన్నామా లేదా, మన పరిచర్య ఉన్నతమైన పరిచర్యగా ఉందా లేదా అనేది చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కనుక 5వదిగా వాని పని పరీక్షించబడుతుంది. కనుక మొట్టమొదటిది ఏమిటి? ఆలోచనలు, ఆ దినాన్ని విమర్శ చేస్తాడు. 2వది క్రియలను విమర్శలోకి తీసుకొస్తాడు. 3వది మన మాటలను విమర్శలోకి తీసుకొస్తాడు. 4వది మనం నమ్మే బోధ, సిద్ధాంతము, ఇదంతా విమర్శలోకి తీసుకొస్తాడు. 5వది ప్రతివాని పనిని పరీక్షిస్తాడు. కనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇవన్నీ విమర్శలోకి వస్తాయని ముందుగా మనం ఎరిగి, గుర్తెరిగి, గమనిక కలిగి, మెళుకువ కలిగి జాగ్రత్తగా మన ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకుని జాగ్రత్తగా మనం నడుచుకుందాం. అట్టి మెళుకువ, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, నాకును మీకును, సార్వత్రిక సంఘానికి అంతటికి దయచేయునుగాక. ఆమేన్. ఈ మాటలు మన వినికిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగములను అనుసరించి మన హృదయాలు జాగ్రత్తగా పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ మనం బలలో ప్రవేశిద్దాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రభుని శరీరంలో, ప్రభుని రక్తంలో మనం పాలు పొందుదాం. అందరూ కళ్ళు మూసుకుని సిద్ధపడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా గొప్ప ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీవలే ప్రేమించువారు కానీ, నీవలే ప్రాణమిచ్చిన వారు కానీ ఎవ్వరూ లేరు. దుష్టుడు, నీచుడు మానవులను మోసగించి, మమ్మల్ని కూడా ఒకప్పుడు మోసగించి, దైవములు కాని వాటికి దైవములని పేరు పెట్టి మోసగించి దారి తప్పించినప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించిన ఆయన వెదకి రక్షించారు. మా పాపములన్నీ కూడా
తండ్రి మీ శరీరం మీద మోశారు. నేను చేసిన పాపములన్నిటికీ మీ శరీరమందు మీరు శిక్ష అనుభవించారు. తండ్రి, నా శిక్ష మీ కుమారుని శరీరం మీద విధించావు. అలా మా అందరి దోషములు కూడా మీ కుమారుని శరీరమందు శిక్ష విధించి నాకు మాకు శిక్ష లేకుండా చేసిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. మీ కుమారుని శరీరము మాకు ఆహారముగా కూడా అనుగ్రహించినందుకు మీ వందనాలు తండ్రి. నిత్యము బ్రతకాలని, యుగయుగాలు జీవించాలని మీ కుమారుని శరీరము మాకు నిజమైన ఆహారముగా మీరు అనుగ్రహించారు. ఇది మీ శరీరముగా దీవించండి, ఆశీర్వదించండి. మీ మాటను బట్టి పరిపూర్ణ విశ్వాసముతో నమ్ముతున్నాం కనుక దీన్ని మీ శరీరముగా ఆశీర్వదించి నాకు మాకు యోగ్యమైన పాలు దయచేయండి. నాలో ఉన్న ప్రతి లోపమును, ప్రతి చెడుగును నీ వాక్యమనే ఉదకము చేత కడుగు తండ్రి. కోకటి వేళ్లతో ప్రతి చెడుగును బయటకు పెళ్ళగించి తండ్రి నన్ను నాయన పరిశుద్ధునిగా, హిమము కంటే తెల్లగా నా హృదయము మా హృదయాలు కడగండి నాయన, కడగండి, శుద్ధి చేయండి తండ్రి. నీ శరీరంలో యోగ్యమైన పాలు దయచేయండి. క్షమించి మన్నించి కడిగి నాయన యోగ్యమైన పాలు అనుగ్రహించమని కోరుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ కుడి చేతులు చూపించండి. ప్రభు శరీరంలో పాలు పొందిదిరి కానీ అందరికీ కూడా ప్రభుని బల్ల అందిందని బలను ఆప్ చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ వందనాలు. క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మేమందరం ఒక దినాన్ని నిలబడాలని, ఆ దినాన్ని మీరు నిర్ణయించారని, ఆ దినాన్ని మా ఆలోచనలు, మా క్రియలు, మా మాటలు, అలాగే మేము నమ్మిన సిద్ధాంతం, వాక్యము, అదే రీతిగా బోధించిన విధానము, ఇవన్నీ విమర్శలోకి తెస్తానంటున్నావు. ప్రతి వాని పని ఎలా కట్టుకుంటున్నాడు అది కూడా పరీక్ష చేస్తానంటున్నావు. ఇవన్నీ విమర్శలోకి తెస్తానని మీరు మాట్లాడుతున్నారు కనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట వీటన్నిటిని గురించి మేము లెక్క అప్పగించాలి కనుక అనుదినము క్రీస్తు న్యాయపీఠం మా హృదయాల్లో చిత్రీకరించుకుని నమ్మకంగా నీ ఎదుట జీవించినట్లుగా మా జీవితాలు ఉండులాగున సహాయం చేయమని, నీకు ఇష్టము కాని ప్రతి అపవిత్రత, కళంకము నీ వాక్యమనే ఉదకము చేత మా హృదయాలు లోతుగా కడిగి శుద్ధీకరించి నీ శరీరంలో యోగ్యమైన పాలు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు శరీరంలో పాలు పొందుదాం. అందరూ పొందండి.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీని త్రాగునప్పుడు ఎలా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పాత్రను బట్టి నేను స్తుతించి నిన్ను కొనియాడుచున్నా. మీ ప్రాణమును మా కొరకు దారబోసిన ప్రేమామయుడివి. నీవలే మమ్మల్ని ప్రేమించిన వారు ఎవరూ లేరు తండ్రి. మా అంతరంగములో ఉన్న ఆ పాపము నాయన మోయలేని బరువు వలె ఉన్న ఆ పాప వ్యాధిని శుద్ధి చేయడానికి నీ రక్తాన్ని మాకు ఔషధముగా ఇచ్చి మా పాపములు కడిగినందుకు స్తోత్రాలు. మీ ప్రాణమంతయు నా కొరకు మా కొరకు దారబోసినందుకు నిండు మనస్సుతో నీ పాదాలు ముద్దాడి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ పాత్రను మీ రక్తముగా దీన్ని మీరు ఆశీర్వదించి దీవించమని, యోగ్యమైన పాలు నాకును మాకును అనుగ్రహించమని కోరుకుంటూ తండ్రి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభుని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ మీ కుడి చేతులు చూపించండి. పాత్రలో పాలు పొందిదిరి కానీ. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయెను. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. అందరికీ కూడా పాత్ర అందింది నమ్మి పాత్రను ఆఫ్ చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పాత్రను బట్టి నీ పాదములకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా హృదయాలు నాయన లోతుగా కడుగు తండ్రి. మా హృదయాలు సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాం. మా హృదయాలు నీకు దేవాలయముగా, మీరు నివసించి విశ్రాంతి తీసుకునే ఆలయముగా, ఇల్లుగా, దేవాలయముగా మా హృదయాలు ఉండులాగున మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. ఏ చెడు అంతరంగాల్లో లేకుండా మా హృదయాలు నీ కొరకు మాత్రమే
పవిత్రంగా ఉంచుకొని మీరు వసించినట్లుగా మీకు అనుకూలముగా మా హృదయాలు ఉండినట్లుగా సిద్ధపరచమని, ఈ పాత్రలో యోగ్యమైన పాలు అనుగ్రహించమని కోరుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాత్రలో పాలు పొందుదాం. మిగిలిన శరీరము కొరకు రక్తము కొరకు ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన ప్రభు, మమ్మల్ని ప్రేమించిన మా కన్న తండ్రి నీకు స్తోత్రాలు. బల్ల మీద మిగిలిన మీ శరీరమును బట్టి రక్తమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఇంకా రక్షణ లేని ప్రజలు నాయన మా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో, ఇంకా మా రక్త సంబంధులలో, అలాగే ఇంకా మా సంఘాలలో రక్షణ లేని బిడలు ఉన్నారు. సంఘానికి వెలుపల తండ్రి ఉన్నారు, ఇంకా రక్షణ లేని వారు సంఘము లోపల కూడా ఉన్నారు. కనుక వారి విషయమై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ఎలాగూ వెలిగించి రక్షణించి ఈ గొప్ప అనగా నాశనము లేని మీ శరీరము, నాశనము లేని మీ జీవము తిని త్రాగడానికి మాకిచ్చిన అర్హతను బట్టి మీకు స్తోత్రాలు నాయన. అవి నాశనము లేని నీ భోజన ద్రవ్యాలు, అవి నిజమైన ఆహారము, నిజమైన పానీయము మాకు ఎట్లాగైతే ఇచ్చారో వారు కూడా పొందుకుని శీఘ్రంగా రక్షణ పొందుకుని వారు కూడా భోజన ద్రవ్యాల్లో పాలు పొందినట్లుగా వారి కొరకు అవి మిగిలి ఉన్నవని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే నాయన, ప్రపంచ మానవాళికి రక్షణ ఇవ్వండి. నీవే దేవుడు అని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని గ్రహించినట్లుగా వారి మనోనేత్రాలు వెలిగించి రక్షణ వారికి దయచేసి వాళ్ళని పరిశుద్ధులుగా సిద్ధపరిచి నీ రక్త మాంసంలో పాలు పొందినట్లుగా సహాయం చేయండి. అలాగే పాలు పొందుతున్న మేము తగిన మెళకువ కలిగి, జ్ఞానము కలిగి, జాగ్రత్త కలిగి, ఆధ్యాత్మిక జీవితం పట్ల జాగ్రత్త కలిగి నాయన మెళకువతో అడుగులు ముందుకు వేయడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, సంఘములో ప్రతి వ్యక్తి తన్ను తాను భద్రపరచుకోవడానికి, తన్ను తాను జాగ్రత్త కలిగి వాక్యానుసారంగా నడుచుకోవడానికి సొంత స్వచిత్తాన్ని పక్కకు పెట్టి నీ చిత్తానికి సంపూర్ణంగా లోబడి జీవించగలిగే జీవితాలు మీరు దయచేయమని ప్రార్థిస్తూ, ఒక దినాన్ని లెక్క అప్పగించాలి అన్నిటి విషయమైని, క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కోవాలని గుర్తెరిగి నమ్మకంగా జీవించినట్లుగా ప్రతి వ్యక్తికి ఆ భయము, ఆ మెళుకు, ఆ జ్ఞానము మీరే దయచేయవలసిందిగా కోరుకుంటూ, హృదయాల్లో నీ న్యాయపీఠాన్ని చిత్రీకరించిన ఆయన ముద్రించి అనుదినము అనుక్షణము భయము కలిగి జీవించేవారిగా సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ, పాలు పొందిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన, ఒకవేళ అయోగ్యంగా పొంది ఉంటే తండ్రి క్షమించి మరొక అవకాశం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ తండ్రి మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నూట 96 పాట పాడుకుందాం. పాత పుస్తకాలు 765. ప్రభువుని నమ్మకంగా హృదయపూర్వకంగా మనం స్తుతిందాం. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి
నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి పాప భారము తోడా చింతించి వగయుచునుంటి నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి కల్వరి సిలువలో నా శ్రమలను కల్వరి సిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా వేరైతి లోకము నుండి నిన్ను చేరా సర్వమునే కోల్పోయినను సర్వమునే కోల్పోయినను నీ స్వరమే నా స్వాస్యమయ్యా. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధింతున్ స్తుతి పాత్రగా ఆరాధింతున్ యుగ యుగములు సర్వ యుగములు. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమాయి నా మనో నేత్రము తెరచి నా హృదయమును మార్చి కాలో నేనుండా అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి. నాను నేత్రము తెరచి నా హృదయమాయి నేత్రము తెరచి నా హృదయమును మార్చి. ప్రియులారా, ఆరాధన చేసుకుని ఆశీర్వాదం తీసుకుని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొనండి. ఆరాధనలో పాలు పంపులు పొందుదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి,
వ్యక్తిగత జీవితంలో, మా అందరి జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ కొరకై సాగిలపడి నీ పాదముల చెంత మీకు మా హృదయపూర్వక వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నా జీవితంలో, మా బిడ్డలందరి జీవితాల్లో గొప్ప రక్షణ ఇచ్చావు. మనోనేత్రాలు వెలిగించారు. దారి తప్పిన మమ్మల్ని దారిలోకి తెచ్చారు. సంఘములో నాటారు. పోషకుడివిగా, సంరక్షకుడివిగా, ఒక నమ్మకమైన కాపరివిగా, మా దేవుడివిగా మాకుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. దేవా, మీ కొందనములు, స్తోత్రాలు తండ్రి. నేను స్తుతించి ఆరాధించి గణపరుచుకుంటున్నాం. త్రియేక దేవా, మీ కొందనములు, స్తోత్రాలు నాయన. మా పూర్ణ హృదయాలతో మిమ్మల్ని స్తుతించి కొనియాడి కీర్తిస్తున్నాం. వేణోళ్లతో స్తుతించిన మేము రుణస్థులమే తండ్రి. మీ కొందరములు, స్తోత్రాలు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్తుతి నొందతగినది, పూజింపదగినది, కొనియాడబడినది తండ్రి. మీ కొందరములు, స్తోత్రాలు. ఈ సమయంలో నా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మీరు చేసిన ఉపకారములు, ఆధ్యాత్మిక భౌతిక ఉపకారములు, మహోపకారముల కొరకై మా సంఘ బిడ్డలందరి జీవితాలు, నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరి జీవితాల్లో మీరు చేసిన భౌతిక ఆధ్యాత్మిక ఉపకారములు, మహోపకారములన్నిటి కొరకై వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాగిలపడి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయంలో నాయన బిడ్డలందరినీ దీవించండి, మీరు ఆశీర్వదించండి. నీ కాపుదల మెండుగా ప్రతి ఒక్కరి చుట్టూ ఉంచండి. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం కనుక నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరి చుట్టూ నీ బలమైన కంచి వేసి కాపుదలుంచి నిరంతరము కాచి కాపాడమని నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతను తీర్చండి. వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి. వృద్ధులకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూతినివ్వండి. చంటి బిడ్డలను, చంటి బిడ్డ తల్లులను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను దీవించండి. సంఘములన్నిటినీ దీవించి మీరు ఆశీర్వదించండి. ఇతర దేశాల బిడ్డలను దీవించి మీరు ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మా యొక్క ఆరాధన స్తుతి మీకు అర్పించుకుంటూ మిమ్మల్ని కొనియాడుచు కీర్తిస్తూ తండ్రి, సమస్త విధములైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం నీ నామమునికి ఆరోపించుకుంటూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుని ద్వారా ఆరాధించి మహిమపరుచుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప చేరువచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలం దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. పిల్లలందరికీ వందనాలండి. చిన్న మనవి, నిన్న ఆగస్టు 15 కదా ఆ ప్రోగ్రాం చేసాం. అయితే నిన్న కరెంటు మాకు అనుకూలంగా ప్రోగ్రాం టైంకి అందించలేకపోయాం. తర్వాత కార్యక్రమాన్ని అందించాం. దయవుంచి అందరూ చూడండి. 7:30కి అందించలేకపోయాం. తర్వాత కార్యక్రమం పెట్టడం జరిగింది. చూడని వారు చూడవలసిందిగా ప్రభు పెట్టడం మనం చేస్తున్నాం. నిన్న కరెంటు కొంచెం అంతరాయం కలిగింది. సరిగ్గా కార్యక్రమం చేసే టైంకి కరెంటు తీసేశాడు. కొత్త ఇంట్లో ఇంకా కొన్ని సౌకర్యాలు లేవు. ఇక్కడ ఇన్వర్టర్ ఇంకా పెట్టలేదు, అలాగే జనరేటర్ వైర్లు ఇంకా లాక్కోలేదు కనుక ఉంది. తర్వాత కార్యక్రమాన్ని అప్లోడ్ చేసాం. తప్పనిసరిగా అందరూ చూడండి. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.